Dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na o da ni da na di da na na o da ni da ni da na di da na da di na da dim dum da na da dim da na dim dum da na da dim. ఎక్కిరాల కులాంహోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. ఇప్పటిదాకా తాతగారి సావిత్రిలోంచి నేను లేని స్థితి కావాలి అన్నటువంటి సూచన ఒకటి వచ్చింది కదా. మన మాస్టర్ గారికి ఏమన్నా కోరికలు ఉండేవా అంటే ఆయనకు కూడా ఒక కోరిక ఉందిట. ఏంటి అని అంటే నేను లేని స్థితే కావాలన్నారు ఆయన. నేను లేని బ్రతుకే అధ్యాసమవు అన్నారు. మరి ఆ స్థితికి ఎలా చేరటం అని అంటే నాదు దినచర్యా భాగమే నీదు సేవాసక్తిన్ కని. మాస్టర్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేటటువంటి మాట, అందరిలోనే అంతర్యామి, విశ్వమంతా ఉన్న విష్ణువు, మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తుల రూపాలలో, జీవుల రూపాలలో ఉన్నటువంటి స్వామిని సేవించుకోవటం మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఓ ముఖ్యమైన కర్తవ్యం. అది అలా చేస్తూ ఉండగా ఈ నేను లేని బ్రతుకు అన్నటువంటి స్థితి సాధ్యమవుతుంది అన్నది వారు మనకి చూపించినటువంటి నిదర్శనం. దీనిలో మరి ఆయన సాధన చేసుంటారు కదా. ఆ సాధన ఎలాంటిది అని అంటే ఓ 100 పద్యాలు రాసేసి ఓ 100 పద్యాలు అలవోకగా చెప్పేసి అందులో నా తత్వదర్శన యానమున నేను సేవించిన అంతర్మార్గ తీర్థములనివి సూచించును అన్నారు ఆయన. ఆ 100 పద్యాల మాల ఏమిటి అని అంటే శ్రీపతి అన్నటువంటి శతకం. తెలుగులో శతక సాహిత్యానికి ఏం లోటు లేదు, అందున భక్తి శతకాలకు అస్సలు లోటు లేదు. ఏ దాశరథి శతకమైనా, కాళహస్తీశ్వర శతకమైనా, పోనీ నరసింహ శతకమైనా, ఇటీవలి కాలంలో వచ్చినటువంటి నీలకంఠేశ్వర రామభద్ర శతకాల లాంటివైనా భక్తిని ప్రతిపాదించి మనకు అందించినటువంటి శతకాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిల్లో తలమానికంగా నిలిచేటటువంటిది ఈ శ్రీపతి శతకం. మరంతా ఒకేసారి కూర్చుని రాశారా అని అంటే అలా కాదు. అప్పుడప్పుడు అవి అలా అలవోకగా వచ్చినవే కానీ తెచ్చినవి కాదు. ఈ రోజున అందులోంచి కొన్ని భావాలని మీకు పరిచయం చేస్తూ ఇది కొనసాగిస్తాను. స్వామి ఎవరు? మీరు మనము నమ్మిన దైవం. మరి మాస్టర్ గారికి దైవం ఎవరు అంటే ఎదుట ఎవరున్నారో వారిలోని వారు. నేను లేని బ్రతుకన్నది ఆయన ఇందులో మళ్ళీ చెప్పుకుంటూ వస్తారు. నీవు నేను అన్నటువంటి భేదం లేని స్థితి ఒకటి చెప్తారు. మరి ఆ స్థితికి చేరాలంటే ఎలాగా?
నిన్నటి ఉపన్యాసాల్లో మాస్టర్ గారి జీవితంలోంచి చాలా ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. మానవుడిగా వారు ఒక కష్ట సమయంలో ఉన్నప్పుడు నాబోటివాడు ఫోన్ చేసి మందడిగితే ఆయన స్థితి ఏంటి అన్నది నేను పట్టించుకోను, డబడబా నేను చెప్పాల్సింది మాత్రమే చెప్తాను. ఆయన చెప్పాల్సినటువంటిది, ఆయన ఇవ్వాల్సినటువంటి మార్గదర్శకత్వము, మందో ఇంకొకటో మనకు అలాగా అనుగ్రహించేస్తూ ఉన్నారు. మరి ఆ స్థితికి చేరాలి అని అంటే ఆ స్వామిగా మనం అయితే తప్ప మరి వీలు కాదు. మరి దానికి ఎలా అని అంటే ఒక సాధనా మార్గం మనకి పెద్దవాళ్ళు ఇచ్చింది విగ్రహారాధన అనుకుందాం. ఒక బొమ్మనో పటాన్నో పెట్టుకుని పూజ చేసుకోవటం, నేను వేరుగా నేను పూజించేటటువంటి స్వామిగా ఆ విగ్రహాన్నో పటాన్నో భావించుకోవటం, ఆ తర్వాత క్రమక్రమంగా మారి దగ్గర అయ్యి ఆ స్వామే నేను అయ్యేటటువంటి స్థితి వస్తుందా అని అంటే వస్తుంది. మాస్టర్ గారు ఈ శతకంలో తమ ఇష్టదైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని సంబోధించారు. మనందరికీ వెంకటేశ్వర స్వామి సుపరిచితులు. ఎన్నిసార్లు తిరుమల వెళ్ళామో లెక్కలేదు. మరి ఎన్నిసార్లు ఆయనగా చూసుంటాం? గర్భాలయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని మాత్రమేనా, లేకపోతే తిరుమల కొండ మీదకి వెళ్తూ ఆ దారిలో ఎదురైనటువంటి ప్రతి చెట్టు చేమని, ఎదురైన ప్రతి జంతుజాలాన్ని, మానవులని, వీళ్ళందరినీ కూడా స్వామిగా చూసామా అంటే రెండూ చేయాలి అన్నారు. ఆ శతకంలో కోరికలు లేని మాస్టర్ గారు మొదటి కోరికగా ఇది కోరారు. యోగరస నీ నిజరూప యోగరస నిత్యత దర్శనమిమ్ము శ్రీపతి అన్నారు. స్వామి రసస్వరూపుడని చెప్తారు. రసోవై సహా అని. రసం అంటే ఏంటి అని అంటే సింపుల్గా ఆనందం అనుకుందాం. ఎడతెగని ఆనందం స్వామి అయితే ఆ స్థితి నాకు కావాలి అన్నారు. మరి ఈ స్థితి ఎలా వస్తుంది అని అంటే మాస్టర్ గారు మనకి చూపించిన రూపం ఇది. శ్రీ నయనాంచలాంజన రుచి స్ఫురణంబగు రూపమంది మా ధ్యానమునందు శబ్దగుణమంటుచు కన్బొమలే ధనుస్సుగా మానసకృష్టి ఇంద్రియదమంబగు రీతిని బాణముష్టిగా నీ నిజ రూపయోగరస నిత్యత దర్శనమిమ్ము శ్రీపతి అన్నారు. ఈ శ్లోకం నిండా ఇంకొక మాట చెప్పుకోవాల్సింది ఏంటంటే, మాస్టర్ గారు మనకు ఎంతటి సాహిత్యాన్ని ఇచ్చారో దానికి ఆ ఇవ్వబడినటువంటి సాహిత్యానికి బీజప్రాయమైనటువంటివి అన్నీ కూడా శ్రీపతి శతకంలో ఉన్నాయి అని పున్నయ్య మాస్టర్ గారు అన్నారు. యోగం కావాలంటే యోగం దర్శనమిస్తుంది. సాధన ఎలా చేసుకోవాలి అని అంటే ఏదో ఒక పద్యంలో ఒక మాట దొరుకుతుంది. భక్తి అలవరుచుకుందామా అని అంటే దానికదే అలవడుతుంది. లేదు ఇంకొక సేవా కార్యక్రమం ఏదన్నా చేపడదామా అని అంటే దానికి కావలసిన ఇన్స్ట్రక్షన్ దొరుకుతుంది. ఏ సంప్రదాయమైనా తీసుకోండి, దానికి ఒక ఆకరం ఈ శ్రీపతి శతకంలో, ఆకరం అని అంటే ఒక ఆధారం అనుకోండి, అది దొరుకుతుంది. కొన్ని సంప్రదాయాల్లో కొన్ని మన ఇళ్లల్లో అమ్మ దయలేకపోతే నాన్నగారు పలకరు. దాన్ని వైష్ణవ సంప్రదాయంలో అయితే పురుషకారం అన్నారు, రికమెండేషన్ అన్నమాట. అంటే అమ్మవారిని బాగా స్వామి ఆదరిస్తారు కాబట్టి, ప్రేమిస్తారు కాబట్టి ఆవిడ మాట వింటారు అని. ఇళ్లల్లో కూడా పిల్లలు అంతే కదా, ముందు అమ్మకి చెప్తే తర్వాత సంగతి నాన్న దగ్గరికి. ఈ నాన్న ఈ వెంకటేశ్వర స్వామి అన్న నాన్నగారు ఏంటి అని అంటే ఆయన రూపమే శ్రీ నయనాంచలాంజన రుచి స్ఫురణం బగు రూపము. అమ్మవారివి పెద్ద పెద్ద కళ్ళుట, ఆ కళ్ళకి కాటుక పెట్టుకొని ఉంది. ఆ కాటుక యొక్క వెలుగు మరి నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా అని అంటే నల్లని ఛాయ. ఇదిగో ఈ స్వామి కూడా
ఆమె చూపులలోంచి వచ్చిన నల్లని వెలుగంతా కూడా అద్దుకుని నల్లగా ఉన్నట్ట. ఆ రూపమందినటువంటి స్వామి ఆయన ధ్యానం చేస్తే ఏమవుతుంది అని అంటే మనస్సు వెళ్ళిపోతుంది, వేటితో సహా ఇంద్రియాలతో సహా వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అంటే అక్కడికే వెళుతుంది. వెళితే ఆ స్థితి ఏం కలుగుతుందో అది నిత్యత. అదిగో ఆ నిత్యతని నాకు ఇవ్వు, ఎడతెగని సాన్నిధ్యాన్ని నాకు ఇవ్వు అని మొదలుపెట్టారు. ఇక ఇందులో ఒక్కొక్కటి మాస్టర్ గారు వెలిబుచ్చినటువంటి భావాలన్నీ ప్రస్తావించుకుంటూ వద్దాం. ఎంతకాలం ఇది? మనం చెప్పుకునేటటువంటి మునులు, దేవతలు, అహస్సు, అహోరాత్రాలు, స్వర్గం ఇలాంటివన్నీ సవ్యంగా ఉన్నంత వరకు, కాలచక్రం కదలిక సాఫీగా సాగిపోతున్నంత వరకు, ఆకాశంబులు నిల్చుదాక ముని దేవాహద్దివంబుల్ ప్రాకారంబుల కాలచక్ర గమనం వ్యాపారమే పారునందాకన్. ఇంకా నిదర్శనం ఏంటనంటే అల్టిమేట్గా చెప్పేది సూర్యచంద్రులు ఉన్నంత వరకు అని చెప్తాం. భాను శశీంద్ర కంజజ సుధాంధ సంఘముల్ నిల్వనౌ లోకశ్రేణికి నిల్చు. ఏం నిలుస్తుంది? నీదు వెలుగే. ఏ వెలుగైతే నీ నుంచి వస్తుందో ఆ వెలుగే నిలుస్తుంది. అంటే ఇవన్నీ కూడా వెలిగి ఉండటానికి, స్థిరంగా ఉండడానికి స్వామి దయ అన్నటువంటి వెలుగు ఒకటి కారణం. నీ వెలుగే తమ లో వెలుగు కాదా అన్నది ఇక్కడ భావం. ఇక ఆయన ఎంత దగ్గరికి తీసుకొస్తారో చూడండి. శ్రీమన్మోహన మోహనాంగ, శ్రీమన్మోహన మోహనాంగ, సుషమా స్నిగ్ధాంబుదశ్యామలా, ప్రేమాపూర్ణ కటాక్ష వీక్షణ, మనఃప్రీతి ప్రమాణంబుగా నీ మాంగళ్య పదారవింద నఖకాంతి జ్యోత్స్నికల్ సోకగా, శ్రీమాధుర్య భవన్ మహామహిమ నే సేవించెదన్ శ్రీపతి. శుభప్రదమైనటువంటి రూపం నీది. లక్ష్మీదేవి మనస్సుని, సకల జీవరాశిని ఆకర్షిస్తుంది. ఎలాంటి కాంతి అని అంటే మన పిల్లల గొప్పలు చెప్తూ ఉంటాం చూడండి. మా వాడు ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, ఇంత బాగా చదువుతాడు, అంత బాగా ర్యాంక్ తెస్తాడు, చెప్పి అలసిపోయేంత వరకు చెప్తాం కదా. అలాగే స్వామిని ఎన్ని కోణాలలోంచి దర్శింపచేస్తారో. ఇందాక కాటుక కంటి ఛాయ అన్నారు కదా. వర్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి నీలమేఘం ఏ ఛాయలో ఉంటుందో అలాంటి కాంతి స్వామినిది. నీ కడగంటి చూపుల్లో పరిపూర్ణమైన ప్రేమ నిండి ఉంటుంది. ప్రేమాపూర్ణ కటాక్ష వీక్షణ. ఒకసారి అంతా స్కానింగ్ చేయటం అన్నమాట. నఖ కాంతి జ్యోత్స్నికల్, ఆయన పాదాల గోళ్ళ నుంచి వెన్నెల్లాంటి కాంతి వస్తూ ఉందిట. ఆ వెన్నెల కాంతి సోకగా, శుభప్రదమైన నీ మహత్వాన్ని నేను సేవిస్తాను, శుభప్రదమైన నీ మహత్వాన్ని మాత్రమే అర్చిస్తాను. శ్రీ మాధుర్య భవన్ మహామహిమనే సేవించెదన్, మహామహిమ నే సేవించెదన్.
ఈ కవిత్వాలు రాసేవాళ్ళంతా వ్యంగ్యము అంటారు, ధ్వని అంటారు. మనం చదవగా ఎన్ని అర్థాలు ఇందులోంచి ఉబికి వస్తాయి అన్నది పద్యం చదివితే కానీ అది మనసుకి అందదు, అనుభూతికి అందదు. ఈ స్వామి వెలుగు ఎలాంటిది అని అంటే, వేదగ వీణ రసవీచికలన్ పులకండమై పురాణాది కథా ప్రధాన మధువై దురంత కలిసంతరణ ప్లవమై ప్రసూన దామోదరమైన నీ వెలుగునుంచుము హృద్గుహలోన శ్రీపతి. స్వామిని సంబోధించింది శ్రీపతి. మకుటమది శతకంలో, శతకమంతా శ్రీపతి అన్న సంబోధనతోటి ఒక్కొక్క పద్యము ముగుస్తుంది. వేదం అనేటటువంటి గోవు, గోవింద అని అంటుంటాం కదా, ఆ గో శబ్దంలో దానికి ఉన్న అనేక అర్థాలలో వేదము అన్నటువంటిది ఒక అర్థం. వేదం చెప్పిన ప్రకారం చేస్తే, వేదం సరిగ్గా పలికితే ఏమొస్తుంది అని అంటే రసానుభూతి కలుగుతుందిట. వేదాన్ని గోవుగా పోలిస్తే ఆ గోవు ఇచ్చేటటువంటి క్షీరం రసానుభూతి, భగవద్ అనుభూతి. మరి ఈ స్వామి వెలుగేంటి అని అంటే, అందులోంచి మనం కండ చక్కెర బయటికి తీయగలిగితే ఆ కండ చక్కెర లాంటిది ఈ స్వామి వెలుగు. ఎన్ని పురాణాలు ఉన్నాయి స్వామి గురించి చెప్పడానికి. ఆ కథలన్నింటిలో ఉన్నటువంటి మకరందం కూడాను ఈ స్వామి వెలుగే. మరి కలిదోషాలు అని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ కలిదోషాలన్నీ పోగొట్టుకోవడానికి అతి సులభమైన మార్గం ఏంటి అని అంటే స్వామిని భావించుకోవటం, తలచుకోవటం. అలాంటి వెలుగుని మా హృదయం అనేటటువంటి గుహలో ఉంచవా అన్నారు. ఇక స్వామి ఉంచుతారు. మరి ఆయన ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏంటి, నేనేమన్నా చెప్పగలనా అని అంటే, అహంకారాన్ని పటాపంచలు చేసేటటువంటి వాడివి కదా నువ్వు, మాటలతో వర్ణించడానికి నేను పూనుకున్నాను. అలా పూనుకోవటం నా తెలివి తక్కువ తప్ప రెండోదేం కాదు కదా. అయినా తండ్రి, నా కావ్యం అనే నదిలో రసనిర్భరమైన భావాలని ప్రకటించాలంటే, నీ గురించి చెప్పాలి అని అంటే నీ పేరు తప్ప ఇంకొకటి లేదు నాకు దిక్కు. పదముల్ వర్ణన చేయరాని నిను నే వర్ణింపగా పూని. చెప్పడానికి వీలు కాదు నీ గురించి. అలాంటి నిన్ను చెప్పడానికి పూనుకొని నామది అల్పత్వము బయటపెట్టి నామది అల్పత్వము బయటపెట్టి అయినన్. ఏదో చెప్పడానికి పూనుకున్నా, అయితే మనలే కానీ నీ నామంలోంచి నాకు అందేటటువంటి భావాలన్నీ వెలిగిపుచ్చాలి అని అంటే నీ నామమే కదా నాకు కావాల్సింది. మత్ కావ్య కల్లోలిని మృదువీచీరసపూర్ణ భావపద సంపృక్తంబు నీ పేరు. ఆ పేరుని నేను ఎలాంటి వాడినైనా సరే పాడుకునేందుకు నాకు అర్హత అయితే ఉంది కదా. నెమ్మదిలో పాడుకొనంగ నే తగుదున్ అంహశ్చేదకా శ్రీపతి. సరే, ఏదో పూనుకున్నాను. నాకేమన్నా పెద్దగా తెలుసా? తెలీదు. వచ్చా? రాదు. నాకేమన్నా ఎక్కువగా పదాలు తెలుసా? వొకాబులరీ ఉందా? లేదు. మద్వాక్ సంపద అల్పము, చాలా తక్కువ తెలుసు నాకు. పోనీ నేనేమన్నా భావించుకోగలనా? అల్పతరము మద్భావము.
ఏదన్నా కొద్దో గొప్ప తెలిసింది అని అంటే దాన్ని వ్యక్తం చేసేటటువంటిది కూడాను నాకు తెలీదు, ఆ భావం అసలు అందదు. మరి ఎలా? నీ రూపం ఆనందం అనేటటువంటి రససంపదలో బాగా తడిసిపోయి నా మనస్సును లోబరుచుకుంటుంది. ఆనంద సంపద్ విస్ఫార రసార్ద్ర మోహన భవత్ భ్రాజిష్ణు రూపంబు నేత్రద్వంద్వ ప్రతిభాసమానముగ చేయనో విద్వద్వంద్య మదీయ కావ్యరచనల్ వీక్షింపవే శ్రీపతి. నేనేదో చిన్నపిల్లాళ్ళగా నీ గురించి చెప్పడానికి పూనుకున్నాను. ఏ రూపమైతే నేను ఇప్పటిదాకా ప్రస్తావిస్తున్నానో నా కావ్య రచనలలోని ప్రతి శబ్దంలో, ప్రతి భావంలో ప్రతిఫలించేలాగా, కన్నులకు కట్టినట్లు ఉండేలాగా చూడవా అని ప్రార్థిస్తూ ఇక ఇలా చెప్పుకుంటూ వస్తారు. స్వామిని వర్ణిస్తారు. ఒకసారి తిరుమలలో ఉన్న స్వామిని భావించుకోండి. మీరు చూసినటువంటి, మనం చూసినటువంటి ఏ దర్శనమైనా సరే, విఐపి దర్శనం తప్ప. నీ కౌసేయము, కౌసేయము అని అంటే ఆయన కట్టుకున్నటువంటి పీతాంబరం. నీ కౌసేయము బాలభాను కిరణ స్నిగ్ధ ప్రభాచారు వీచీకమ్రంబయి. ఆయన పచ్చటి పీతాంబరం కట్టుకుంటాడట. దాని కాంతి ఎలా ఉంటుంది అని అంటే ఉదయ సూర్యుడి కాంతితోటి అది ప్రకాశిస్తుంది. ఆ కాంతులు ఎంతవరకు మనల్ని లోగొంటాయి అని అంటే గోదావైభవంలో మనసు వంటి మునిగిపోయాను అంటారు మాస్టర్ గారు. అలాంటి వ్యక్తీకరణ ఆత్మస్థాయి వరకు కూడా ఆ కాంతి, స్వామి కట్టుకున్నటువంటి బట్ట నుంచి వచ్చే కాంతి లోబరుచుకుంటుందిట అని అంటే అలాగ చూడండి అని మనకిస్తూ ఉన్నటువంటి సజెషన్. ఆత్మదఘ్న సుషమా శ్రీమంతమై. ఆయన కంఠంలో పూలమాలలు ఉంటాయి కదా, అవన్నీ భక్తులు సమర్పించినటువంటి మాలలే కదా, అవి అలాగా కిందికి ఆ పీతాంబరం అంచుల దాకా వ్యాపించి ఉంటాయి. తోమాల సేవ నాడు స్వామిని చూడండి. కింకరానీకానీత సుమావళి పరిమళోన్నిద్ర ప్రబుద్ధాంచల స్వీకారంబున నిల్చి. అవి కూడా ఈ పీతాంబరం అంచుదాకా అలాగా కిందికి దిగితే వాటి నుంచి ఒక రకమైన సుగంధం వస్తుంది కదా, ఆ సుగంధం పీల్చుకోవడానికి ఈ పీతాంబరం అంచు, పంచ అంచు అలా కొంచెం పైకి లేచినట్టుగా ఉందిట. ఒకసారి భావించి చూడండి, ఈ పద్యంలో చెప్పినటువంటి వర్ణన ఎంత ఆనందంగా ఉంటుందో. నీ కౌసేయము బాలభాను కిరణ స్నిగ్ధ ప్రభాచారు వీచీకమ్రంబయి ఆత్మదఘ్న సుషమా శ్రీమంతమై కింకరానీకానీత సుమావళి పరిమళోన్నిద్ర ప్రబుద్ధాంచల స్వీకారంబున నిల్చి నా మనసు తృప్తిన్ గూర్చెడిన్ శ్రీపతి. ఇలాంటి స్వామి గురించి మనం ఏం మాట్లాడుకుంటాం అనంటే, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. ఒక ఆయనేమో ఆయన విష్ణుమూర్తి అంటాడు, ఒక ఆయనేమో కాదు శక్తి రూపం అంటారు, ఒక ఆయనేమో ఇంకొక దేవతా రూపం అంటారు, సుబ్రహ్మణ్య స్వామి అంటారు. ఇలా ఎవరికి ఏది అందితే ఆ రూపంలో వెంకటేశ్వర స్వామిని భావించే వాళ్ళం ఉన్నాం. అలాగే స్వామిని అందుకోవడానికి నేను తర్కం పట్టుకుంటే సరిపోతుందా, యోగం పట్టుకుంటే సరిపోతుందా, పోనీ వేదాంతం అంతా అధ్యయనం చేస్తే సరిపోతుందా, ఇలా అంతా దంచి కుట్టి
నాలాంటి ఏమీ తెలియనటువంటి వాడిని బాగా భయపెడుతున్నారయ్యా పండితులంతాను, ఇదేమన్నా బాగుందా మరి? ఇంత హడావుడెందుకు? తర్కం బంచును యోగశాస్త్రమని వేదాంతం బటంచున్ మతుల్ కార్కస్యోద్ధతి శుష్కమౌ తెలుగులన్ కాంక్షించి. మాస్టర్ గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, మన పాండిత్యంతో పెద్దగా ఉద్ధరించేది ఏమీ ఉండదు, పాండిత్యం కన్నా పామర మార్గమే మేలు అని చెప్పి. ఆ తెలివంతా కూడా శుష్కమైనది అని, అంటే పాండిత్య ప్రకర్ష కోసం మనం చేసేటటువంటిదంతా వృధా అని చెప్పి ఈ పద్యంలో సజెస్ట్ చేస్తూ, నిన్ను చూచుటకు ఇంత ఆర్భాటమా శ్రీపతి అన్నారు. అంటే సాధన చేసుకుంటూ ఉండగా మాస్టర్ గారికి మనం నమస్కారం చేస్తాం. కొత్తలో అయితే అల్లంత దూరం నుంచి చేస్తారు, కొంచెం ముందుకు వచ్చి చేస్తారు, ఇంకొంచెం ముందుకు వచ్చి చేస్తారు. ఈ పిల్లల్ని, చిన్నపిల్లల్ని చూడండి, ఆయన భుజాల మీదకి ఎక్కి ఆడుకునేటటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. ఎలా వస్తుంది అంత సాన్నిహిత్యం? వచ్చింది అనుకుందాం, వస్తే మాస్టర్ గారితో మేళమాడేటటువంటి ధైర్యం ఉంటుందా? ఉన్నది, చాలామంది పిల్లలకు ఉన్నది. మరి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామితో మేళమాడేటటువంటి ధైర్యం ఈ కవికి ఉన్నదా అంటే ఉంది. ఏవానింగుని యుద్ధరించుటకు నీవీ కొండపై నెక్కితో దేవా, ఎంత మోటువడివయా నువ్వు, ఎవరిని ఉద్ధరించడానికి ఇన్ని కొండలెక్కి కూర్చున్నావు? మరి ఆవిడేమో కింద ఉన్నది కదా అలిమేలి మంగాపురంలో, ఆవిడ ఎలా వస్తుంది? 7 కొండలు రోజు పైకెక్కి రావాలని అంటే కుదురుతుందా? పోనీ నీ ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉన్నాడు కదా శివుడు, ఆయనన్నా మోడల్గా తీసుకోరాదా? ఆయనైతే నెత్తిని పెట్టుకున్నాడు. పోనీ సాటివేల్ పట్టుగా నీవామెన్ తలపైన పెట్టుకొని మన్నింపందగున్ శ్రీపతి. అంటే మన సాధనలో కూడాను నిత్య జీవితంలో అర్ధాంగిని ఎలా చూడాలి అన్నటువంటి భావం కూడా ఇందులో వ్యక్తమవుతూ ఉన్నది. ఇక బుజ్జి మాస్టర్ గారు చిన్నప్పుడు ఇంటికి వస్తూ ఉంటే ఆయనకి పాలు ఇచ్చేవాళ్ళు ఇంట్లో. ఆయనకి అప్పట్లో దట్టమైన మీసాలు ఉండేవి. పాలు తాగుతూ ఉంటే ఆ మీసాల మీద ఈ పాల చుక్కలు కొంచెం నిలబడేవి. అవి చూసి పిల్లలమంతా, అదిగో వంశీ గారి మీసాలలాగా, పిల్లలమంతా భలే ఉన్నాయి పాల చుక్కలు, నల్లటి మీసం మీద తెల్లటి చుక్కలు అని చెప్పి మేము తమాషా పడుతూ ఉండేవాళ్ళం. వెంకటేశ్వర స్వామికి నామం పెడతారు కదా, ఆ నామం మాస్టర్ గారికి ముద్దొస్తోందిట. లెక్కలేనన్ని పౌర్ణిమలు ఒక్కసారి వస్తే ఆ చిక్కటి వెన్నెలలన్నీ పట్టుకుని ముద్దగెట్టి దాంతో నామం దిద్దితే ఎలా ఉంటుందో అలా ఉందిట స్వామి తిరునామం. ముసరుచు కోటి పూర్ణిమలు మూగి ఒకే పరి చిక్కనై వెసమసగొన్న ఆ తరిపి వెన్నెల ముద్దలు దిద్దినట్లు నీ ముసి నవ్వు మోమునకు ముద్దులు గూర్చెడి ఊర్ధ్వపుండ్రముల్. అక్కడితో ఆగలేదు. ఆ ఊర్ధ్వపుండ్రాలు, ఆ నిలువు నామాలు కాంతి విసురుతూ ఉన్నాయట. ఆ ఊర్ధ్వపుండ్రాలు విసిరేటటువంటి కాంతి నా హృదయ వేదనను బాపెడుగాక అన్నారు మాస్టర్ గారు ఇక్కడ. సరే, మాస్టర్ గారి నిత్య జీవితంలో మనం చూసేటటువంటి ఒక అంశం ఇది. ఆయన ఎక్కడో కొంచెం విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. నాబొంట్లి వాళ్ళకి బోల్డ్ సమస్యలు, మనకి సమస్య కాందేది అసలు. ఎన్ని సమస్యలో ఆయన దగ్గరికి వెళ్తాయి. నిశ్శబ్దంబని వాసయోగ్యమనుచున్ నిర్మానుషీభూధరాంతస్యన్ పవళించు నిన్గని. ఈ వెంకటేశ్వర స్వామివారట ఇక్కడ ఉండడానికి బాగుంది, ఏ శబ్దం లేదు, ఏ జీవి సంచరించటం లేదు,
నరసంచారం అస్సలు లేదు మరీ ముఖ్యంగాను అని చెప్పి పోయి ఎక్కడో గుహలో దాక్కున్నారట. అది కూడా ఇక్కడ అండర్ గ్రౌండ్లో భూధరాంతస్సేయ. ఎలానో దొరికాడు ఆయన. జనుల్ తండోపతండంబులు, గుంపులు గుంపులు వెళ్ళిపోయారు. వెళ్తూ ఉన్నాం. అంతఃశత్రు ప్రవిదారణార్థులగుచున్నా బోంట్లు మూగంగ నీ నిశ్శబ్దం బది భగ్నమయ్యే ఎటు శాంతిం పొందుదో శ్రీపతి. ఇంక నీకు శాంతి ఎక్కడో, నువ్వు మా పాలిట పడ్డావు, ఇంక నీకు శాంతి ఎక్కడో. ఇక ఈ చూపించటంలో చూడండి, అనేక స్థాయిల్లో స్వామిని మనకి అలా అద్దం పట్టి చూపిస్తూ ఉన్నారు. అంబోధిప్లవమానశేష మృదుశయ్యాసుప్త మద్భావముల్ శుంభత్క్షీరపయోధివీచికలుగా శుభ్రాభ్రపర్వేందు కాంత్యంభస్సుల్కడు వెల్ల వెల్లువలుగానై ప్రాతరర్కాం సుదీప్తాం భోజాంతర నిర్గతాళికులమట్లో నిన్గనన్ శ్రీపతి. ఏం వైభవమయ్యా నీది. నాకు మాటలు రావన్నాను కానీ ఏదో అలా రేఖామాత్రంగా నిన్ను చూసిన తర్వాత భావం రాదన్నాను కానీ ఇదిగో నిన్ను చూసిన తరువాత ఉదయాన్నే పొద్దున్నే సూర్యుడు అలా వస్తూ ఉంటే ఆ కిరణాలు తాకి పద్మం ఇలా విచ్చుకుంటూ ఉంటే రాత్రంతా అందులో మకరందం తాగడానికి ఉండి ఇంకా ప్రాణంతో ఉన్నటువంటి తుమ్మెదలు ఒకవేళ ఉన్నట్లయితే అవి ఎలా బయటికి వస్తాయో, ప్రాతరర్కాం సుదీప్తాం భోజాంతర నిర్గతాళికులమట్లం నిన్గనన్ శ్రీపతి. చెప్పలేనటువంటి భావాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో అలా ఉబికి ఉబికి వస్తున్నాయ్యా. ఏమి వైభవం స్వామి నీది. క్షీరసాగరంలో అలా అలా తేలుతూ ఉండేటటువంటి అలల మీద తెల్లటి పాల బ్యాక్గ్రౌండ్ మీద నల్లటి ఆదిశేషుడు శయనంగా పడుకునున్నావు. ఎంత సుఖంగా పడుకోనున్నావో అదేంటో మరి. నిన్ను అలా చూడగానే ఇన్ని భావాలు ఇలా ఇలా వస్తున్నాయి. ఆ సమయంలో అలలలాగా, ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు విసిరేటటువంటి వెన్నెల్లలాగా, అదిగో ఆ పద్మంలోంచి వచ్చే తుమ్మెదల్లాగా. అయితే ఏంటట ఆ భావాలన్నీ ఎలా ఫలిస్తాయి అని అంటే, అనుదినమున్ భవత్పదయుగార్పిత పుష్పములట్లు దేహముల్చనగా. మనకి ఈ జన్మే ఆఖరి జన్మ కావాలా? చాలామంది అనుకుంటూ ఉంటాం, ఇంకా నాకు జన్మలు వద్దు స్వామి, నన్ను తీసుకెళ్ళిపో అంటూ ఉంటాం. నిజంగా తీసుకెళ్ళడానికి వాడొస్తే ఎలా ఉంటుందో కానీ, అనుదినమున్ భవత్పదయుగార్పిత పుష్పములట్లు దేహముల్చనగా. ప్రతిరోజు నీ పాదాల చెంత సమర్పింపబడిన పుష్పాలలాగా నువ్వు నాకు ఇచ్చినటువంటి, నాకు ఇవ్వబడినటువంటి ఈ శరీరాలు ఒక్కొక్కటి రాలిపోతూ ఉంటే, త్వదంగణార్చకునిలాగున సత్ఫలభుక్తి కాంక్ష నేనును భవదాలయమున వినూత్న కుతూహలమొప్ప వేచితిన్. నువ్విచ్చిన జన్మల లెక్క నాకు తెలియదు కానీ ఆ ఒక్కొక్కటి వస్తూ ఉంటే తీసుకుంటూ నీ గుడిలో ఒక పూజారి ఉన్నాడు, చాలా సన్నిహితంగా ఉన్నాడు. రోజు నిన్ను తాకుతాడు, రోజు నీకు స్నానం చేయిస్తాడు, వస్త్రం కడతాడు, బొట్టు పెడతాడు. ఆయన మనస్సు మాత్రం అక్కడ ఉండదు, ఏదో ఫలం మీద ఉంటుందనుకో. అలా ఉన్నటువంటి పూజారిలాగా ఇన్ని జన్మలు గడిపేశానయ్యా నేను. నీకెంత దగ్గరగా ఉండి ఏం లాభం? అది కాదు కానీ ఇంకో మాట చూద్దాం. మనసు ఫలాళి వీడి చరణంబుల చేరగ చూడు శ్రీపతి.
అంతే దగ్గరగా ఉండని. ఏవో ఏవో కోరికల మీద నా మనస్సు నిలబడితే దాన్ని వదిలేసేసి నీ చరణాలని చేరేలాగా చూడవయ్యా. చేరాం. ఇక చూడండి, అదేదో చెప్తారు చూడండి, కొడుకు దూరదేశం వెళ్ళాడు. ఈ తల్లికి కన్ను మూసుకున్నా కన్ను తెరిచినా కొడుకే కనిపిస్తాడు. రివర్స్లో కూడా పాసిబుల్, మనం పెంచుకున్న సంఘాన్ని బట్టి, ఉన్న అనుబంధాన్ని బట్టి. కళ్ళు మూసుకుంటే చాలు నీ రూపం కనిపిస్తుంది. కనులన్ మూసిన శంఖ చక్ర వరసాంగ స్ఫార కౌమోదకి వనమాలాభయ దివ్య చిహ్నిత రుచుల్. కళ్ళు మూసుకుంటే చాలు స్వామి, అనుక్షణం నీ రూపం నాకు నిలబడుతుంది. ఎక్కడ నిలబడుతుంది అని అంటే నా ప్రాణంలో నిలబడుతుంది. అపూర్వంగా కనిపిస్తుంది, ముచ్చటగా కనిపిస్తుంది. నీకున్న శంఖం చక్రం, ఆ గొప్పదైనటువంటి నీ విల్లు, కౌమోదికి అనేటటువంటి నీ బంగారు గద, నీ వనమాల, వరదాభయ ముద్ర, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. వాటి దివ్యకాంతిలో చెప్పడానికి ఎలా, ఏం చెప్పేది నేను పోలిక అని అంటే, వర్షాబ్ద గర్భంబునందున బాలారుణరశ్మి మంజులముగా తూగాడు పీతాంబరంబు. చాలలేదు, తనివి తీరలేదంటాం చూడండి. ఇవన్నీ కనిపించిన తర్వాత ఆ పీతాంబరం కూడా కనిపిస్తోంది. ఎలా కనిపిస్తోంది అని అంటే, వర్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘం ఒకటి ఉంటే, ఆ మేఘం మధ్యలో నుంచి తొంగి చూసేటటువంటి ఉదయ సూర్యుడిని మనం భావించుకోగలిగితే ఆ కాంతి ఎలా ఉంటుందో అలాంటి కాంతితో ఎంత వయ్యారంగా కనిపిస్తోందో నీ పీతాంబరం. ఇవన్నీ నా ప్రాణంలో, నా ప్రాణంలోని ప్రాణంలా, ప్రాణానికి ప్రాణంగా నిరంతరం నిలిచి ఉన్నాయ్యా. సారోదారమకారణోదర దయా సంకల్ప ధారాధర శ్రీరమ్యాకృతి గర్భ నిర్భరతటి రేఖాకటాక్షోజ్వల ప్రారంభాంచితమైన నీదు వెలుగు. మాస్టర్ గారి కవిత్వంలో ఒక గొప్పదనం ఏంటనంటే, ఆ భావానికి తగ్గట్టుగా ఒక పదం చిన్నదో ఓ పెద్ద సమాసమో అలవోకగా అలా వచ్చేస్తాయి. భావానికి తగ్గట్టుగా పద్యం నిలబడుతుంది, పరిగెడుతుంది. సారోదారమ కారణోదయ దయా సంకల్ప ధారాధర శ్రీరమ్యాకృతి గర్భ నిర్భరతటి రేఖాకటాక్షోజ్వల ప్రారంభాంచితమైన నీదు వెలుగు. ఆ వెలుగు గురించి చెప్తూ వచ్చారు కదా ఇప్పటిదాకా. ఆ వెలుగు మమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. మా బుద్ధికి లక్ష్యమైనటువంటిది ఆ వెలుగే. ఆ వెలుగు తత్వం అనే సముద్ర మధ్యంలో పరిచినటువంటి రాచబాట నిన్ను చేరుకోవటానికి. మరి ఆ వెలుగు ఎక్కడిది? నీ ఔదార్యం నుంచి వచ్చింది. నీ ఔదార్యం ఘనతరమైంది కదా, దానికి ఏమైనా కారణం ఉంటుందా? లాజిక్ రీజన్ ఉంటుందా? వీడికి ఈ కారణంతో దయ చూపిద్దాం, వాడిని ఆ కారణంతో తిరస్కరిద్దామని అలాంటిదేమీ ఉండదు కదా. ఎలా వస్తుందా వెలుగు అని అంటే, నీలమేఘం మధ్యలోంచి మెరుపులున్నట్లే, మెరుపు వచ్చినట్టే, ఆ మేఘం కడుపులోంచి మెరుపు తన్నుకొచ్చినట్టే, నల్లని నీ రూపం కడగంటి చూపులుగా మొదలై ఆ వెలుగు రేఖలు మాపై మెల్లమెల్లగా ప్రసరిస్తాయి, మాకు మెల్లగా దారి చూపిస్తాయి. మెల్లగా అంటారు కానీ ఎంతో వేగంగా మనల్ని స్వామి దగ్గరికి తీసుకెళ్ళే సాధన నడిపిస్తాయి అవి. దయ మరి అపారమైంది. సరే, మనం తర్కించుకుంటూ ఉంటాం కదా, స్వామి ఉన్నాడా లేదా? నీవే లేవని కొందరందురు, విధుల్ నీవుంటి వంచందురు, లేవో ఉంటివో మాకదేలా,
తలతున్ లీలామయున్ నమ్మి నిన్ లేవన్నట్టి తలంపు పుట్టదసలే లేకున్నా ఈ నమ్మకంబే విప్పారిన సృష్టి ధర్మమయి తానింపారును శ్రీపతి. నువ్వు ఉన్నావో లేవో అదంతా నాకెందుకు కానీ ఆ గోల. నిజంగా నువ్వు లేకపోతే నువ్వు ఉన్నావా లేవా అనేటటువంటి ప్రశ్న కూడా మనకి రాదు. ఆ ప్రశ్న పుట్టింది అని అంటే నువ్వు ఉన్నట్టే. అదే సృష్టి ధర్మమై ప్రకాశిస్తుంది స్వామి అని చెప్పి మెల్లమెల్లగా ఈ శతకంలో అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సాధన వారేం చేశారు అన్నది చెప్తూ ఇదిగో ఇలా నడవండి అన్నటువంటి గైడెన్స్ ప్రతి పద్యంలో కూడాను ఉంటుంది. చివరి పద్యం తప్ప ఆ 99లో మాస్టర్ గారు ఇచ్చింది ఇది. నీ సేవన్ మరి రేయియున్ పవలుగా నీ భేదమే లేని అభ్యాసం ఒక్కటి నాకు సంగుము ఇక నా వ్యాసంగమెల్లన్ త్వదీయాసంగంబుగజేసి నాదు దినచర్యా భాగమే నీదు సేవాసక్తిన్ కని నేను లేని బ్రతుకే అధ్యాసమౌ శ్రీపతి. ఆ నేను లేని బ్రతుకు మనందరికీ మాస్టర్ గారు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ వాసుదేవ.